వెల్కమ్ బ్యాక్. మనం ప్రీవియస్ లెక్చర్లో ఏపీ పీజీసెట్ 2024 సాల్వ్ పేపర్ పార్ట్ 1 కంప్లీట్ చేసాం. అంటే అప్ టు 50 క్వశ్చన్స్ మనం సొల్యూషన్స్ చేసాం. అందులో వీ హ్యావ్ ఫౌండ్ దట్ దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ ది ప్రిలిమినరీ కీ. సో ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఆ కన్సర్న్ క్వశ్చన్స్ కి అబ్జెక్షన్స్ రైజ్ చేస్తే కనుక అవి స్క్రూటినీ తర్వాత మీకు కీని మాడిఫై చేసి రివైజ్డ్ కీ ఇస్తారు. సో ఖచ్చితంగా అబ్జెక్షన్స్ రైజ్ చేయండి అమ్మా. నెక్స్ట్ మనం 51 నుంచి మిగిలిన క్వశ్చన్స్ అన్ని కూడా ఈ లెక్చర్ లో మనం సొల్యూషన్స్ చూద్దాం. సో 51 క్వశ్చన్, దిస్ మోడల్ ఈజ్ యూస్ఫుల్ ఇన్ అండర్స్టాండింగ్ ద న్యూక్లియర్ స్టెబిలిటీ అండ్ స్పిన్. న్యూక్లియర్ స్టెబిలిటీ గురించి చెప్పడానికి ఇదే. న్యూక్లియర్ మోడల్స్ మనకి రెండు కదా, లిక్విడ్ డ్రాప్ మోడల్, 1 minute, లిక్విడ్ డ్రాప్ మోడల్ అండ్ షెల్ మోడల్. ఇక్కడ ఆన్సర్ మనకి లిక్విడ్ డ్రాప్ మోడల్ అని ఇచ్చారు, కానీ అసలు న్యూక్లియర్ యొక్క స్పిన్ గురించి, న్యూక్లియర్ స్పిన్ గురించి షెల్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసింది. మోర్ ఓవర్ మ్యాజిక్ నెంబర్స్ ఆధారంగా కొన్ని పర్టికులర్ న్యూక్లియై ఎందుకు అంత ఎక్స్ట్రాడినరీ స్టెబిలిటీ చూపిస్తున్నాయి అనే ఆస్పెక్ట్ ను కూడా మనకి షెల్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేసింది. సో మోర్ అప్రాప్రియేట్ ఆన్సర్ యాక్చువల్ గా షెల్ మోడల్ అవుతుందమ్మా. సో యూ కెన్ రైజ్ అబ్జెక్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52, యూజ్ ఆఫ్ టిఎస్ డయాగ్రామ్. టిఎస్ డయాగ్రామ్ కానీ పివి డయాగ్రామ్ కానీ మనం ఎందుకు డ్రా చేస్తామో తెలుసు కదా, ఎఫిషియన్సీని డిటర్మిన్ చేయడానికి. సో టు చెక్ ది ఎఫిషియన్సీ ఆఫ్ హీట్ ఇంజిన్. నెక్స్ట్, a Carnot heat engine works between 100 and -5. Find the percentage of its maximum efficiency. Okay, so maximum efficiency మనం కట్టాలి అంటే ఎక్స్ప్రెషన్ ఏంటి, ఈటా ఈక్వల్స్ 1 - T2 by T1. సో మనం T1 అంటే సోర్స్ టెంపరేచర్, విచ్ ఇస్ గివెన్ యాజ్ 100 degrees Celsius. కెల్విన్ లో కన్వర్ట్ చేస్తే 100 + 273 373 కెల్విన్ అవుతుంది. అలాగే T2 సింక్ టెంపరేచర్ -5 degrees Celsius, -5 + 273 is equal to 268 kelvins. ఓకే, సో ఇప్పుడు ఎఫిషియన్సీ మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 1 - T2 మీన్స్ 268 by 373. సో ఇది మీరు క్యాలిక్యులేట్ చేస్తే 28% వస్తుందమ్మా. సో ఈటా ఈజ్ ఈక్వల్ టు 28%. ఓకే, సో ఇచ్చిన ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్, విచ్ గ్యాస్ సఫర్స్ Joule Kelvin effect for when a gas suffers Joule Kelvin effect, then enthalpy of that gas. మనందరికీ తెలుసు Joule Kelvin effect లో ఎంథాల్పీ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది. సో ఎంథాల్పీ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. సో ఇది ఆప్షన్ కరెక్ట్ ఆప్షనే. నెక్స్ట్, వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ ఆఫ్ అ గ్యాస్. గ్యాసెస్ మనకి రియల్ గ్యాసెస్ అంటే వాన్ డెర్ వాల్ గ్యాసెస్, ఐడియల్ గ్యాసెస్ అనేవి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ లో ఉంటాయి తప్ప రియల్ గా గ్యాసెస్ యొక్క బిహేవియర్ వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ తోనే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్ అంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ మీకు తెలుసు, పివి ఈజ్ ఈక్వల్ టు ఆర్టీ. కానీ వాన్ డెర్ వాల్ గ్యాస్ ఈక్వేషన్ అయితే P + A/V² × V - B ఈక్వల్స్ ఆర్టీ. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, రిలేషన్ బిట్వీన్ టెంపరేచర్ ఆఫ్ ఇన్వర్షన్ అండ్ క్రిటికల్ టెంపరేచర్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. TI ఈజ్ ఈక్వల్ 27/4 TC. TC is the critical temperature and TI is the inversion temperature. ఇదొకటి మీరు అబ్జెక్షన్ రైజ్ చేయాలండి. ఆబ్వియస్ గా తప్పు ఈ ప్రశ్న. ట్రైక్లినిక్ క్రిస్టల్ సిస్టమ్ అనేది, ట్రైక్లినిక్ అనేది లీస్ట్ సిమెట్రిక్. అది క్యూబిక్ సిస్టమ్ అనేది హైయెస్ట్ సిమెట్రీ ఉంటుంది. ట్రైక్లినిక్ లీస్ట్ సిమెట్రిక్ సిస్టమ్ కాబట్టి పారామీటర్స్ ఎలా ఉంటాయి అంటే A not equal to B not equal to C, and the angles alpha, beta, gamma are not equal, and moreover they are not equal to 90 degrees. కానీ ఆప్షన్ మనకి రాంగ్ గా ఇచ్చారు. థర్డ్ ఆప్షన్ ఇన్కరెక్ట్ అమ్మా, ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్. సో ఇది అబ్జెక్షన్ రైజ్ చేయాలి.
అలాగే సోలార్ కాన్స్టెంట్ కి ఎక్స్ప్రెషన్, ఇది ఫార్ములా బేస్డ్ క్వశ్చన్. SI ఈక్వల్స్ VI 60 by AA 4.2 calories. Okay. So next, calculate the temperature of inversion of helium gas. Of course, A, B, R values ఇచ్చారు. మీకు ఇన్వర్షన్ టెంపరేచర్ ఫార్ములా TI is equal to, in terms of van der Waals constants అయితే 2A by RB కదా. ఓకే, మీకు A, R, B వాల్యూస్ ఇచ్చారు కాబట్టి సబ్స్టిట్యూట్ చేయాలి. సో TI is equal to 2A 3.44 10⁻³ SI యూనిట్స్ లోనే ఉంది, బై R 8.31 multiplied by B 0.0237 10⁻³ ఇది నేను సాల్వ్ చేశాను. సాల్వ్ చేస్తే కెల్విన్స్ లో వస్తుంది కదా వాల్యూ. కెల్విన్ లో వచ్చిన వాల్యూ ఇంచుమించు 35 కెల్విన్ వస్తుందమ్మా. సో కెల్విన్ లో ఉన్న వాల్యూని మనకు ఆన్సర్ సెల్సియస్ లో ఇచ్చారు కాబట్టి మనం -273 చేస్తే కనుక మనకి సెల్సియస్ లో వాల్యూ వస్తుంది. దట్ కమ్స్ అవుట్ టు బి -238 degrees Celsius. సో ఇన్వర్షన్ టెంపరేచర్ -238 degrees Celsius. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు దేర్ ఈస్ ఎ నెసెసిటీ ఆఫ్ యూజింగ్ ఎ వర్చువల్ క్యాలిక్యులేటర్, కానీ మీకు క్యాలిక్యులేటర్ అలౌ చేయలేదు. దట్ ఈస్ అన్ఫార్చునేట్, ఎందుకంటే ఇవి మామూలు డైరెక్ట్ గా ఫ్రాక్షన్ తో చేయడం కష్టం. సో క్వాలిటేటివ్ గా మనం ఒక అబ్జెక్షన్ కూడా రైజ్ చేయొచ్చు, వై ద స్టూడెంట్స్ హావ్ బీన్ డినైడ్ వర్చువల్ క్యాలిక్యులేటర్. ఎందుకంటే ఇచ్చిన ప్రాబ్లమ్స్ చూస్తుంటే కొన్ని వర్చువల్ క్యాలిక్యులేటర్ లేకుండా అవి చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, మీన్ ఫ్రీ పాత్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్. మీన్ ఫ్రీ పాత్ లాండాకి ఎక్స్ప్రెషన్ మనకు తెలుసు, 1/√2 π d² n. సో లాండా ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు d² కదా. d అంటే డయామీటర్ ఆఫ్ మాలిక్యూల్. సో కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు diameter of molecules. Next, in adiabatic demagnetization, which ferromagnetic material is used in the following? మనందరికీ తెలుసు గడోలినియం సల్ఫేట్ వాడాం మనం, గడోలినియం సల్ఫేట్. ఓకే, గడోలినియం సల్ఫేట్ కి కెమికల్ ఫార్ములా వచ్చి Gd2SO4 3 అండి. కానీ మనకు ఆప్షన్ లో SO4 ఇవ్వలేదు. సో మీరు ఇది కూడా అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు, అంటే ఏ ఆప్షన్ కరెక్ట్ గా లేదు చెప్పాలంటే. Gd2SO4 కాదు, Gd2SO4 3 ఇది కెమికల్ ఫార్ములా. సో ఇది అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు మీరు. అకార్డింగ్ టు జౌల్ కెల్విన్ ఎఫెక్ట్, విచ్ గ్యాస్ సఫర్స్ స్లైట్ రైజ్ ఇన్ టెంపరేచర్? నార్మల్ టెంపరేచర్ దగ్గర హైడ్రోజన్ హీలియం తప్ప, మనం డెఫినేషన్ లోనే అలా నేర్చుకుంటాం, హైడ్రోజన్ హీలియం తప్ప మిగిలిన అన్ని గ్యాసెస్ కూలింగ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. అఫ్ కోర్స్ హైడ్రోజన్ హీలియం మాత్రం వాటి ఇన్వర్షన్ టెంపరేచర్స్ అనేవి అబ్నార్మల్ గా లో ఉండడం వల్ల అవి హీటింగ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. సో ఇది మీరు అబ్జెక్షన్ ఎలా రైజ్ చేయాలంటే, హీలియం ఆబ్వియస్లీ కరెక్టే, హైడ్రోజన్ కూడా కరెక్ట్ ఆన్సరే. బోత్ హైడ్రోజన్ అండ్ హీలియం at normal temperatures they exhibit heating effect in Joule Kelvin effect, Joule Thomson cooling. So hydrogen కూడా కరెక్ట్ ఆప్షన్. సో మల్టిపుల్ కరెక్ట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. సో ఇది అబ్జెక్షన్ రైజ్ చేయండి. నెక్స్ట్, ఇర్రివర్సిబుల్ ప్రాసెస్ లో ఎంట్రోపీ ఏమవుతుందంటే తెలుసు మనకి, ఇంక్రీజ్ అవుతుంది. అదే రివర్సిబుల్ ప్రాసెస్ లో ఎంట్రోపీలో చేంజ్ 0, ఎంట్రోపీలో మార్పు ఉండదు రివర్సిబుల్ అయితే, ఎంట్రోపీలో మాత్రం ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్, ఐడెంటిఫై క్లాషియస్ క్లాపెరాన్ ఈక్వేషన్. అంటే క్లాషియస్ క్లాపెరాన్ ఈక్వేషన్ తెలుసు కదా, చేంజ్ ఆఫ్ మెల్టింగ్ ఆర్ బాయిలింగ్ పాయింట్ విత్ ప్రెజర్. సో ఈక్వేషన్ ఏంటి? dP/dt ఈక్వల్స్ L/T into V2 minus V1. యాక్చువల్ ఇక్కడ క్యాపిటల్ V2 క్యాపిటల్ V1 వాడాలి, ఎందుకంటే వాల్యూమ్స్ ఇవి. సో మనం అది ఇగ్నోర్ చేస్తే కనుక ఇది కరెక్ట్ ఆప్షన్ అని అనుకోవచ్చు. అలాగే అడియాబాటిక్ ఇలాస్టిసిటీ, ఐసోథర్మల్ ఇలాస్టిసిటీ, ES/ET డెల్టా, ఇది కూడా ఈ డెల్టాని డిఫైన్ చేయలేదు. సో మనం ఏదన్నా క్వశ్చన్ అడిగినప్పుడు ముందులో వాడినవన్నీ కూడా డిఫైన్ చేయాలి. సో అలా అవి ఇగ్నోర్ చేస్తే కనుక ఇది కరెక్ట్ ఆప్షన్, ES/ET ఈజ్ ఈక్వల్ టు డెల్టా. యాక్చువల్గా రేషియో ఆఫ్ ఐసోథర్మల్ టు అడియాబాటిక్ ఇలాస్టిసిటీ ES/ET ని
గామా అంటాం మనం. గామా అంటే అటామిసిటీ, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ సిపి/సివిలో మనం నేర్చుకుంటాం. సో అసలు గామా అని ఇవ్వాలి, ఇవ్వలేదా అట్లీస్ట్ డిఫైన్ చేయాలి, అది చేయలేదు. సో అది ఎర్రర్ అనుకుంటే ఇది కూడా మీరు అబ్జెక్షన్ రైజ్ చేయొచ్చు, అంటే అంబిగ్విటీ ఇన్ ది ఆన్సర్ అని మీరు రైజ్ చేయొచ్చు. నెక్స్ట్, ఎ లెన్స్ సాటిస్ఫైయింగ్ ది కండిషన్ sin θ1 by sin θ2 ఈస్ కాల్డ్ అప్లనాటిక్ లెన్స్ అంటాం మనం. అప్లనాటిక్ లెన్స్, ఏ లెన్స్ అయితే ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో దట్ ఈస్ కాల్డ్ అప్లనాటిక్ లెన్స్. అండ్ అప్లనాటిక్ లెన్సెస్ ఆర్ ఫ్రీ టు స్పెరికల్ అబరేషన్. ఇలాంటి లెన్సెస్ మనం యూజ్ చేస్తే స్పెరికల్ అబరేషన్ ఉండదు. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఇది కూడా ఎర్రర్ అండి. కలర్స్ ఆఫ్ థిన్ ఫిల్మ్స్ ఆర్ డ్యూ టు ఇంటర్ఫియరెన్స్, మనందరికి తెలిసిందే అది. దిస్ ఇంటర్ఫియరెన్స్ ఇస్ డ్యూ టు, అసలు రిఫ్రాక్షన్ అనేది అబ్సర్డ్ ఆన్సర్ అండి. థిన్ ఫిల్మ్స్ లో కలర్స్ అనేది ఎందులోకి వెళ్తుంది, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ లోకి వెళ్తుంది. అది మనకి ఇంటర్ఫియరెన్స్ ని మనం రెండు బ్రాంచెస్ గా మనం స్టడీ చేస్తాం, డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్, డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్. యాంగ్స్ మాడ్యులస్, ఫ్రెనెల్ బైప్రిజం, ఇవన్నీ కూడా డివిజన్ ఆఫ్ వేవ్ ఫ్రంట్ లోకి వెళ్తాయి. అలాగే ఈ థిన్ ఫిల్మ్స్ లో ఇంటర్ఫియరెన్స్ కానీ లేకపోతే ఇంకా న్యూటన్స్ రింగ్స్ కానీ ఇవన్నీ కూడా డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ లోకి వెళ్తాయి. కలర్స్ ఆఫ్ థిన్ ఫిల్మ్స్ కూడా డివిజన్ ఆఫ్ యాంప్లిట్యూడ్ కేటగిరీలోకి వస్తుంది. సో ఇది అబ్జెక్షన్ రైజ్ చేయండి. నెక్స్ట్, న్యూటన్స్ రింగ్స్ విచ్ లెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ రింగ్స్, ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. సో కరెక్ట్ ఆప్షన్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. మనం ఒక గ్లాస్ ప్లేట్ తీసుకుని దానిపైన ప్లేనో కాన్వెక్స్ లెన్స్ ఉంచినప్పుడు మధ్యలో ఎయిర్ ఫిల్మ్ ఫామ్ అవుతుంది. ఈ ఎయిర్ ఫిల్మ్ కారణంగానే మనకి ఇంటర్ఫియరెన్స్ ఏర్పడి న్యూటన్స్ రింగ్స్ వస్తాయి. నెక్స్ట్, రేషియో ఆఫ్ యాంగులర్ డిస్పర్షన్ టు డీవియేషన్ ఆఫ్ మీన్ రేని డిస్పర్సివ్ పవర్ అంటాం, ఇది మనకు తెలిసిందే. క్వార్టర్ వేవ్ ప్లేట్ ఇంట్రడ్యూసెస్ ఏ ఫేజ్ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ డే. క్వార్టర్ వేవ్ ప్లేట్ ఆ పేరులో ఉంది. క్వార్టర్ అంటే λ/4 ని క్వార్టర్ అంటాం. సో క్వార్టర్ వేవ్ ప్లేట్ ఇంట్రడ్యూసెస్ ఏ పాత్ డిఫరెన్స్ ఆఫ్ λ/4. మనకి ఫేజ్ డిఫరెన్స్ అడిగారు కాబట్టి ఫేజ్ డిఫరెన్స్ దాని ఈక్వలెంట్ ఫేజ్ డిఫరెన్స్ ఎలా కడతాం, లాండా అంటే 2π కాబట్టి 2π/4 చేస్తే π/2 వస్తుంది. సో π/2 కరెక్ట్ ఆన్సర్. యాక్చువల్ గా ఇది π/4 అని ఇచ్చారు, ఇది రాంగ్ అండి. ఇది కూడా అబ్జెక్షన్ రైజ్ చేయాలి. సో మీరు చూడొచ్చు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎర్రర్స్. సో మీరు రైజ్ చేస్తే కానీ అబ్జెక్షన్స్ మీకు జస్టిస్ జరగదమ్మా. సో π/2 అనేది కరెక్ట్ ఆప్షన్. ఫేజ్ డిఫరెన్స్ మాట్లాడినప్పుడు π/2, పాత్ డిఫరెన్స్ అంటే λ/4 అని చెప్పాలి. నెక్స్ట్, ఇన్ పైరోమీటర్స్ దెర్ ఇస్ నో డిఫికల్టీ ఇన్ ఎక్స్ట్రాపులేషన్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ టెంపరేచర్. ఎక్స్ట్రాపులేట్ చేయొచ్చు, ఎందుకంటే రేడియేషన్ లాస్ అనేవి ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గరే కాదు, అన్ని టెంపరేచర్స్ దగ్గర అవి వ్యాలిడ్ అవుతాయి. సో దట్స్ వై ఆప్షన్ 2 ఈస్ కరెక్ట్. ఫోకల్ లెంగ్త్ ఆఫ్ జోన్ ప్లేట్, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. Fn is equal to Rn² λ. సో ఏది కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ 3 Rn² λ. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఈవెన్ చాలా టైపోస్ ఉన్నాయండి. n అనేది సబ్స్క్రిప్ట్, యాక్చువల్ గా సబ్స్క్రిప్ట్ కాకుండా ఇది పక్కనే టైప్ అయింది. సో ఇది కూడా ఎర్రరే, స్ట్రిక్ట్ గా మాట్లాడితే ఇది కూడా ఎర్రరే. Rn² λ. Rn అంటే nth జోన్ యొక్క రేడియస్ అని అర్థం. సో మనకి ఇలా రావాల్సింది, టైపింగ్ కూడా ఎర్రర్ చూసారా, Rn అని ఇవ్వకుండా సబ్స్క్రిప్ట్ ఇవ్వకుండా పక్కనే రాసేశారు. సో అది కనుక ఇగ్నోర్ చేస్తే ఇచ్చిన ఆప్షన్ కరెక్ట్. ఇన్ ద హోలోగ్రఫీ ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఈజ్ బేస్డ్ ఆన్ హౌ మెనీ, అంటే ఎన్ని ప్రాసెస్ అని కాదు, ఇక్కడ ఎన్ని స్టెప్స్ ఉంటాయి అంటే హోలోగ్రఫీలో 2 స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో అది కరెక్టే. బ్రోస్టోస్ లా ప్రకారం యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అండ్ పోలరైజేషన్ మధ్య యాంగిల్ ఎంత ఉంటుంది, R+P = 90 degrees. సో ఇది కరెక్ట్ ఆప్షన్. బ్రోస్టోస్ యాంగిల్ కూడా ఎక్స్ప్రెషన్ తెలుసు కదా మీకు, μ = tan P. లారెంట్ హాఫ్ షేడ్ పొలారిమీటర్ వాజ్ డిజైన్ టు మెజర్. పొలారిమీటర్ దేన్ని మెజర్ చేస్తుంది, ఆప్టికల్ యాక్టివిటీని కదా. సో యాంగిల్ ఆఫ్ రొటేషన్ ని మెజర్ చేస్తుంది. కరెక్ట్ గా చెప్పాలంటే పొలారిమీటర్ మెజర్ చేసేది స్పెసిఫిక్ రొటేషన్. S =
టెన్ థీటా బై ఎల్సి అని రాస్తాం మనం. సో స్పెసిఫిక్ రొటేషన్ మెజర్ చేయాలి, కానీ ఈక్వలెంట్ ఆన్సర్ మనం ఏమనొచ్చు అంటే యాంగిల్ ఆఫ్ రొటేషన్ అనొచ్చు ఆప్టికల్ యాక్టివిటీకి సంబంధించి. రూబీ లేజర్ లో మీకు తెలుసు, రూబీ లేజర్ అంటే అల్యూమినియం ఆక్సైడ్ కి క్రోమియం అయాన్స్ యాడ్ చేస్తారు, చాలా స్మాల్ క్వాంటిటీలో డోపింగ్ చేస్తారు అనమాట. కానీ ఈ క్రోమియమే యాక్టివ్ మీడియం, దీని నుంచే లేజర్ లైట్ వస్తుంది, క్రోమియం నుంచి. సో లేజర్ ఎక్కడి నుంచి వస్తుందంటే క్రోమియం అయాన్స్ నుంచి వస్తుందని కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, కండిషన్ ఫర్ అక్రోమాటిక్ డబ్లెట్ టు మినిమైజ్ క్రోమాటిక్ అబరేషన్. మనకు తెలిసిందే ఇది, f1/f2 ఈజ్ ఈక్వల్ టు -ω1/ω2. ఇక్కడ మైనస్ అనేది దేని ఇండికేట్ చేస్తుంది? అక్రోమాటిక్ డబ్లెట్ తీసుకున్నప్పుడు ఒకటి కాన్వెక్స్ అయితే ఇంకోటి కాన్కేవ్ లెన్స్ తీసుకోవాలి, అందుకనే మనకు మైనస్ వస్తుంది ఇక్కడ. అంటే డబ్లెట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. సో ఇది కాన్వెక్స్ అయితే కనుక ఇది కాన్కేవ్. సో f1/f2 రేషియో ఆఫ్ ఫోకల్ లెంగ్త్ అనేది డిస్పర్సివ్ పవర్స్ యొక్క నెగిటివ్ రేషియోస్ కి ప్రపోర్షనేట్ గా ఉంటుంది. నెక్స్ట్, ఫైండ్ ది ఫోకల్ లెంగ్త్ ఆఫ్ టూ కాంపోనెంట్ లెన్సెస్ ఆఫ్ అన్ అక్రోమాటిక్ డబ్లెట్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్. ఒక అక్రోమాటిక్ డబ్లెట్ ఉంది, దాని యొక్క రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ ఎంతో ఇచ్చారు, 25 సెంటీమీటర్స్. డిస్పర్సివ్ పవర్స్ కూడా ఇచ్చారు, ω1 ω2 ఇచ్చారు. ఇప్పుడు జస్ట్ మనం ఏ ఫార్ములా అయితే అనుకున్నామో ప్రీవియస్ క్వశ్చన్ లో దాన్ని బేస్ చేసుకున్న ప్రాబ్లం ఇది. సో మీరు చేస్తే కనుక f1/f2 ఈజ్ ఈక్వల్ టు -ω1/ω2 కాబట్టి f1/f2 ఏమవుతుంది? -1/2 అవుతుంది కదా. ω1 అంటే 0.022, ω2 అంటే 0.044 సబ్స్టిట్యూట్ చేస్తే -1/2 ఇంప్లైస్ f2 ఈజ్ ఈక్వల్ టు -2f1. ఇక్కడ f1 f2 అంటే అఫ్ కోర్స్ తెలుసు కదా, ఫోకల్ లెంగ్త్ ఆఫ్ టూ లెన్సెస్. మనం ఏవైతే కనుక్కోవాలో వాటి లెన్సెస్ యొక్క ఫోకల్ లెంగ్త్. 25 సెంటీమీటర్స్ అనేది ఏంటి? రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ ద టూ లెన్సెస్. ఓకే, సో మనం ఏం చేయాలంటే ఇక్కడ అక్రోమాటిక్ డబ్లెట్ అని చెప్పారు కాబట్టి మనకి రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ ఫార్ములా ఏమవుతుంది? 1/f ఈజ్ ఈక్వల్ టు 1/f1 ప్లస్ 1/f2 కదా. సో 1/f, f2 బదులు -2f1 సబ్స్టిట్యూట్ చేస్తే -1/2f1. సో 1/f ఎంత అవుద్ది ఇప్పుడు? 1/2f1 అవుద్ది. ఇంప్లైస్ f వాల్యూ మనకు తెలుసు, f అంటే రిజల్టెంట్ ఫోకల్ లెంగ్త్ ఆఫ్ డబ్లెట్ ఎంతో ఇచ్చారు, 25 సెంటీమీటర్స్. సో 1/25 ఈజ్ ఈక్వల్ టు 1/2f1 ఇంప్లైస్ f1 ఈజ్ ఈక్వల్ టు 12.5 సెంటీమీటర్స్. f1 12.5 అయితే f2 ఎంత అవుతుంది? -2f1 కాబట్టి -25 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఆన్సర్స్ ఏంటి? రెండు ఆన్సర్స్ ఇవ్వాలి యాక్చువల్లీ. ఇది కూడా ఎర్రర్ అండి. రిజల్ట్ ఫోకల్ లెంగ్త్స్ ఆఫ్ టూ లెన్సెస్ అని క్వశ్చన్ లోనే ఉంది కదా. సో అంటే f1 f2 వాల్యూస్ ఎంత అని అడిగారు. f1 ఏమో 12.5, f2 ఏమో -25. సో రెండు ఇవ్వాలి, కానీ ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చారు. సో ఇది కూడా రాంగ్ కిందే లెక్క. ఆప్షన్స్ ఎలా ఉండాలి? -12.5 +12.5 సెంటీమీటర్స్ అండ్ -25 సెంటీమీటర్స్ అని ఆప్షన్స్ ఇవ్వాలి. సో ఇది కూడా ఎర్రరే, ఇది కూడా అబ్జెక్షన్ రైజ్ చేయండి. నెక్స్ట్, SI యూనిట్ ఆఫ్ పవర్ ఆఫ్ లెన్స్. లెన్స్ యొక్క పవర్ ని మనం డయాప్టర్స్ లో మెజర్ చేస్తాం కదమ్మా. డయాప్టర్స్ అంటే నథింగ్ బట్ రెసిప్రోకల్ ఆఫ్ ఫోకల్ లెంగ్త్ 1/f. నెక్స్ట్, సైజ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ ఇన్ ఇది కూడా ఎర్రర్. క్వశ్చన్ లోనే అంబిగ్యూటీ ఉందండి. సైజ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్ అంటే కోర్ సైజా లేకపోతే కోర్ మిక్స్? ఆప్టికల్ ఫైబర్స్ తెలుసు, సెంటర్ లో కోర్ ఉంటుంది, దాని చుట్టూ క్లాడింగ్ ఉంటుంది, కోరు క్లాడింగ్, పైన ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఉంటుంది. సో సైజ్ అన్నప్పుడు కోర్ సైజా క్లాడింగ్ సైజా మొత్తం ఓవరాల్ సైజా చెప్పలేదు. ఓవరాల్ సైజ్ అని మనం అనుకుంటే ఆప్టికల్ ఫైబర్స్ యొక్క సైజు జనరల్ గా మీకు కోర్ వచ్చి 50 మైక్రోమీటర్స్ ఉంటుంది, క్లాడింగ్ ఇంచుమించు 125 మైక్రోమీటర్స్ ఉంటుంది. సో ఓవరాల్ గా కలుపుకుంటే మీకు పైన ఉన్న ప్రొటెక్టివ్ లేయర్ కూడా యాడ్ చేసుకుంటే యాక్చువల్గా ఇంత ఉంటుంది, 250 to 300 మైక్రోమీటర్స్. కానీ ఇంకా కొన్ని కేసెస్ లో ఇది కూడా కరెక్ట్ ఆప్షనే, కానీ ఫోర్త్ ఆప్షన్ వాళ్ళు ఏదైతే కరెక్ట్ అని ఇచ్చారో ఇది అబ్సల్యూట్లీ రాంగ్ అండి. ఎందుకంటే ఇది యాక్చువల్ గా మనకి ఆప్టికల్ ఫైబర్స్ లో సిగ్నల్ వేవ్ లెంగ్త్ ఈ రేంజ్ లో ఉంటది. ఆప్టికల్ ఫైబర్ లో సిగ్నల్ ఏదైతే ప్రాపగేట్ అవుతుందో
ఆ సిగ్నల్ యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుంది, 1.32 to 1.5, అంతేగాని ఆప్టికల్ ఫైబర్ సైజ్ అది కాదు. ఆప్టికల్ ఫైబర్ సైజ్ జనరల్ గా 250 to 300 మైక్రోమీటర్స్ కరెక్ట్. సో ఇది అబ్జెక్షన్ రైజ్ చేయాలి. నెక్స్ట్, అకార్డింగ్ టు స్టోక్స్, లైట్ వేవ్ రిఫ్లెక్టింగ్ అట్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం దగ్గర లైట్ రిఫ్లెక్ట్ అయినప్పుడు అడిషనల్ ఫేజ్ డిఫరెన్స్ పై వస్తుంది కదా, λ/2 వస్తుంది, అంటే అర్థం ఫేజ్ డిఫరెన్స్ పై వచ్చినట్టే కదా. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, a rocket burns 0.02 kilograms of fuel, ejecting it as a gas with a velocity so and so. What force does the gas? రాకెట్ మీద ఫోర్స్ రియాక్షన్ కదా, కానీ మనం థ్రస్ట్ అంటాం. సో థ్రస్ట్ కి ఎక్స్ప్రెషన్ ఏంటి, u dm/dt. u అంటే ఎగ్జాస్ట్ వెలాసిటీ ఎంత, 10,000 ఇంటూ dm/dt. సెకండ్ కి ఎంత ఫ్యూయల్ బర్న్ అవుతుందంటే 0.02. సో మీరు చేస్తే 200 న్యూటన్స్ వస్తుంది ఆన్సర్. ఇది థ్రస్ట్ అంటే రియాక్షన్ కదా, సో ఎఫ్ రియాక్షన్ 200 న్యూటన్స్. సో కరెక్ట్ ఆప్షన్ 2. నెక్స్ట్, ప్రెసిషన్ ఆఫ్ ఈక్వినోస్, ప్లేన్ ఆఫ్ ఎర్త్ అలాగే ఆర్బిట్ కి ఎంత యాంగిల్ ఉంటుందంటే ఇది 23.5 degrees ఉంటుంది. నెక్స్ట్, కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టిట్యూషన్ ఫర్ కంప్లీట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. కంప్లీట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ లో కొలిజన్ తర్వాత రెండు ఆబ్జెక్ట్స్ కామన్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తాయి, అంటే v2 ఈజ్ ఈక్వల్ టు v1. సో కోఎఫిషియంట్ ఆఫ్ రెసిస్టిట్యూషన్ ఫార్ములా ఏంటి, v2 మైనస్ v1 బై u1 మైనస్ u2 కదా. సో v1 ఈజ్ ఈక్వల్ టు v2 అవుతుంది కాబట్టి పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ కి e ఈక్వల్ టు ఎంత, 0. సో e ఈక్వల్ టు 0 ఫర్ పర్ఫెక్ట్లీ ఇన్ఎలాస్టిక్ కొలిజన్. సో ఇచ్చిన ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్, వన్ ఆఫ్ ద బేసిక్ పాస్టులేట్ ఆఫ్ స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ. స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ మన అందరికీ తెలిసిందే. 2 పాస్టులేట్స్ ఉన్నాయి. ఒకటి స్పీడ్ ఆఫ్ లైట్ కాన్స్టెంట్, రెండోది లాస్ ఆఫ్ ఫిజిక్స్ అనేవి ఆర్ ద సేమ్ ఇన్ ఆల్ ఇనర్షియల్ ఫ్రేమ్స్ ఆఫ్ రెఫరెన్స్, అంతే కదా. సో మనకి ఇచ్చిన వాటిలో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ గా ఉంది. స్పీడ్ ఆఫ్ లైట్ అనేది కాన్స్టెంట్, అది అబ్జర్వర్ మీద డిపెండ్ అవ్వదు. ఇట్ ఈస్ అంటే రిలేటివిటీ అనే వరల్డ్ లో అన్ని రిలేటివే, కానీ స్పీడ్ ఆఫ్ లైట్ మాత్రం అబ్సల్యూట్, రిలేటివ్ కాదు. నెక్స్ట్, సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటే మనకు తెలుస్తుంది అదొక పీరియాడిక్ మోషనే కదా, టైం తో పాటు రిపీట్ అవుతుంది. నెక్స్ట్, కన్జర్వేషన్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటే ఎల్ ని యాంగులర్ మొమెంటం అని డిఫైన్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ లో అసలు డిఫైన్ చేయలే. సో డిఫైన్ చేస్తే కనుక యాంగులర్ మొమెంటం కన్జర్వ్ అయినప్పుడు దాని డెరివేటివ్ ఎంత అవుతుంది, 0 కదా. సో dl/dt ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్, డిటెక్షన్ మెథడ్ ఆఫ్ అల్ట్రాసానిక్స్. అల్ట్రాసానిక్స్ మనం డిటెక్ట్ చేయడానికి సెన్సిటివ్ క్లేమ్ వాడతాం, పీజో ఎలక్ట్రిక్ కూడా వాడతాం. రెండు ఉన్న ఆప్షన్ కాబట్టి ఇది మోర్ కరెక్ట్ ఆప్షన్, సెన్సిటివ్ క్లేమ్ మెథడ్ అండ్ పీజో ఎలక్ట్రిక్ మెథడ్. ఓకే. నెక్స్ట్, ఆడిబుల్ రేంజ్ ఆఫ్ సౌండ్ వేవ్స్ తెలిసిందే, ఇది 20 Hz టు 20 kHz. నాకు తెలిసి ఇది కూడా రిపీట్ అయినట్టుంది. ఆల్మోస్ట్ 3 క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ రిపీట్ అయినాయి మన క్వశ్చన్ పేపర్ లో. ఇది కూడా పెద్ద బ్లండర్. వెలాసిటీ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ v వాల్యూ మనకు తెలుసు, √T/m. T అంటే టెన్షన్, m అంటే లీనియర్ డెన్సిటీ. సో కరెక్ట్ ఆప్షన్ √T/m. నెక్స్ట్, యంగ్స్ మాడ్యులస్ y, ఈటా, k అలాగే పాయిజన్స్ రేషియో మధ్య రిలేషన్ అంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. y ఈక్వల్స్ 3k ఇంటూ 1 - 2 సిగ్మా. మోషన్ ఆఫ్ రాకెట్ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్? ఇది కూడా మోషన్ ఆఫ్ రాకెట్ ఏ ప్రిన్సిపల్ మీద బేస్ అయింది? న్యూటన్స్ థర్డ్ లా చెప్పచ్చు, లేకపోతే ఇంకా మోర్ అప్రాప్రియేట్ ఆన్సర్ ఏంటి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం. సో లీనియర్ మొమెంటం కన్జర్వేషన్ అని ఉండాలి ఆప్షన్ లో. మీకు చూడండి ఇక్కడ రెండు చాలా తప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఎనర్జీ ప్రిన్సిపల్ అన్నారు, ఇక్కడేమో ద్రవ్య వేగం అన్నారు. తెలుగుకి ఇంగ్లీష్ కి కంపాటబిలిటీ లేదు. అసలు ఎనర్జీ ప్రిన్సిపల్ అనేది తప్పు. సో ఇది అబ్జెక్షన్ రైజ్ చేయండి. అసలు ఎక్కడా కరెక్ట్ ఆప్షన్ లేదు చెప్పాలంటే ఇంగ్లీష్ వర్షన్ లో. కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటం అనేది కరెక్ట్ ఆప్షన్ అన్నమాట. లీనియర్ మొమెంటం కన్జర్వేషన్. సో ఇది అబ్జెక్షన్ రైజ్ చేయండి. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 పార్టికల్స్ ఇన్ ఏ బాడీ ఈజ్ 0. అసలు ఈ క్వశ్చనే అబ్సర్డ్, చూసారా?
మనకి పార్టికల్స్ మధ్య డిస్టెన్స్ ఎప్పుడు కూడా జీరో అవ్వదు. మనకు రిజిడ్ బాడీ అంటే ఏంటంటే ఏ బాడీలో అయితే పార్టికల్స్ మధ్య ఉన్న సెపరేషన్ కాన్స్టెంట్ గా ఉంటుందో దాన్ని మనం రిజిడ్ బాడీ అంటాం. మనం ఎక్స్టర్నల్ ఫోర్స్ అప్లై చేసినా కూడా రిలేటివ్ సెపరేషన్ అనేది కాన్స్టెంట్ గా ఉంటుంది, జీరో ఉండదు. సో క్వశ్చన్ ఇది రాంగ్, సో క్వశ్చనే రాంగ్ అని చెప్పొచ్చు. జీరో కాదు కాన్స్టెంట్ అని ఇచ్చుంటే కనుక రిజిడ్ బాడీ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ లా ఆఫ్ ఇనర్షియా మనందరికీ తెలిసిందే. ఫస్ట్ లా చెప్పేదే ఇనర్షియా గురించి కదా. నెక్స్ట్ వెలాసిటీ ఆఫ్ ప్రిసిషనల్ మోషన్ ఒమేగా పి mgr by I omega. సో ఆన్సర్ డాంప్డ్ హార్మోనిక్ మోషన్ లో క్రిటికల్ డాంపింగ్ అంటే ఏంటి? క్రిటికల్ అనే వర్డ్ లోనే ఉంది కదా, ఈక్వల్ గా ఉంటాయి రెండు. అంటే బి స్క్వేర్ ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ కదా. సో ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ కెప్లర్స్ లా. కెప్లర్ సెకండ్ లా తెలుసు కదా, ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అని చెప్తుంది. ఏరియల్ వెలాసిటీ కాన్స్టెంట్ అంటే అర్థం, ఇన్ అదర్ వర్డ్స్ యాంగులర్ మొమెంటం కన్జర్వేషన్ ఇది. సో ఆర్ స్క్వేర్ డి థీటా బై డిటి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ అన్నది కరెక్ట్ ఆప్షన్. ఎట్ వాట్ స్పీడ్ మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ విల్ బి డబుల్. ఇది m ఈక్వల్స్ 2m0 అవ్వాలి కదా, డబుల్ అవ్వాలి. m0 అంటే రెస్ట్ మాస్, m అంటే రిలేటివిస్టిక్ మాస్, డబుల్ అవ్వాలని అంటున్నారు కాబట్టి ఇలా రాసుకోవాలి ఈక్వేషన్. రిలేటివిస్టిక్ ఎక్స్ప్రెషన్ ఏంటి మాస్ కి? m ఈక్వల్స్ m0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్ కదా. సో m ఎంత ఉండాలి? 2m0 ఉండాలి. సో m0 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్. మీరు దీన్ని సింప్లిఫై చేస్తే 1 మైనస్ v స్క్వేర్ బై c స్క్వేర్ ఏమో 1/4 అవుతుంది. సో v స్క్వేర్ బై c స్క్వేర్ ఈక్వల్స్ 3/4 ఆర్ v ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ c వస్తుంది అన్నమాట. సో ఇది ఇచ్చిన ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ అకార్డింగ్ టు స్పెషల్ రిలేటివిటీ ద టైమ్ వేరియన్స్ ఎక్స్ప్రెషన్, టైం డైలేషన్ అంటాం కదా, దానికి ఎక్స్ప్రెషన్ డెల్టా టీ డాష్ ఈక్వల్ టు డెల్టా టీ బై స్క్వేర్ రూట్ ఆఫ్ సో అండ్ సో. నెక్స్ట్ క్లోజెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ అండ్ పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ని యాక్చువల్ గా మనం ఇంపాక్ట్ పారామీటర్ అంటాం. దాన్ని ఇంపాక్ట్ పారామీటర్ డినోటెడ్ బై పి. కొలిజన్ పారామీటర్ అని కూడా అనొచ్చు. సో ఇది కరెక్ట్ ఆప్షన్. సో యూ కెన్ సీ హియర్, మనం పార్ట్ 1 లో చూసినా సరే పార్ట్ 2 లో చూసినా ఆల్మోస్ట్ క్యూములేటివ్ గా చూసుకుంటే 20 ఎర్రర్స్ ఉన్నట్టు నాకు అనిపించింది. సో మీరు ఓపిక్ గా కూర్చొని లాగిన్ అయ్యి ఆ స్టిపులేటెడ్ డేట్ లోపు అబ్జెక్షన్స్ అన్ని రైజ్ చేయండి. రైజ్ చేస్తే కనుక అవి స్క్రూటినీకి వెళ్ళి మీకు మార్క్స్ అవార్డ్ అవుతాయి. లేకపోతే ఏమవుతుందంటే నేను మార్నింగ్ అన్నట్టుగా 10th ర్యాంక్ రావాల్సి వచ్చిన వాళ్ళకి 100 ర్యాంక్ వస్తుంది, 100 ర్యాంక్ రావాల్సిన వాళ్ళకి 10th ర్యాంక్ వస్తుంది. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఎన్ష్యూర్ దట్ all the relevant objections are raised through proper login and ensure that the key is modified. So రైజ్ చేసే అబ్జెక్షన్స్ చివరి ఫైనల్ కీ కూడా చూసుకోండి. ఫైనల్ కీలో కరెక్షన్ జరగకపోతే అప్పుడు నెక్స్ట్ లెవెల్లో మీరు మళ్ళీ రిక్వెషన్ పెట్టుకోవాలి, ఎందుకంటే చాలా ఎర్రర్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.